హీరో మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీస్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు జారీ చేసిన నోటీసును అందులో సవాలు చేశారు మోహన్ బాబు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. కానీ మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాదులు నాగేష్ రెడ్డి, మురళీ మనోహర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నిన్న రాత్రి 8:30 హాస్పిటల్ నుండి బాడీ పెయిన్స్, స్పృహ కోల్పోయిన పరిస్థితిలో చేరినట్లుగా వైద్యులు తెలిపారు. ఆయనకు అత్యవసర చికిత్స కొనసాగిస్తున్నట్లుగా వెల్లడించారు. ఎడమ కంటి కింది భాగంలో గాయమైందని, బీపీ, హార్ట్ రేట్ పెరిగిందని, వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ స్పెషలిస్టులు దగ్గరుండి పరీక్షిస్తున్నట్లు వైద్యులు హెల్త్ బులెటిన్లో తెలిపారు. సో యాక్టర్ మోహన్ బాబు గారు నిన్న సాయంకాలం కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చారండి. కాంటినెంటల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూమ్కి వచ్చారు. ఆయనకు హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఆయనకు ఒళ్ళో నొప్పులు అనేసి, తర్వాత ముఖం మీద ఆయనకు బాగా కుడివైపున నొప్పి అని చెప్పారు. సో దాని తర్వాత ఆయన బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉండే. సో ఇమీడియట్లీ మా ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆయన్ని ఇవాల్యుయేట్ చేసి మా కన్సల్టెంట్స్ని పిలిచారు. అతన్ని ఇమీడియట్లీ సర్వే చేసిన తర్వాత అడ్మిట్ చేశాం హాస్పిటల్లో, బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి. ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్నీ మెడలో నొప్పి, శరీరంలో నొప్పి, ముఖ్యంగా ఈ కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు. సో దాంతోపాటు ఆయన మానసికంగా బాగా హీ వాజ్ వెరీ అప్సెట్. సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ ఆయన హీ వాజ్ నాట్ ఇన్ ఎ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు అండర్స్టాండ్ యాజ్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఐ విల్ ఆస్క్ డాక్టర్ రఘువీర్ to what was his assessment and very quickly review. నిన్న వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది. ఆయన హైపర్ టెన్సివ్ పేషెంట్, కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది. 200 ఆల్మోస్ట్ 200 దగ్గరగా ఉండేది. సో అందుకని దాని ప్రకారంగా టెస్టులు చేసి ఒక ఈసీజీ తీసాము. అది నార్మల్గానే ఉండేది. ఈకో కూడా చెక్ చేసాం, హార్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా అని. సో బీపీ టాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేస్తాం నిన్న నైట్కి. ఈ రోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అకార్డింగ్లీ మెడిసిన్స్, అవసరమైన మెడిసిన్స్ ఇస్తాం. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. మోహన్ బాబు నిన్న జరిగినటువంటి హంగామాలో తీవ్రంగా గాయపడ్డాడు అన్నట్టుగా కూడా తన వ్యక్తిగత సిబ్బంది ఇక్కడి నుంచి అతన్ని గచ్చిబౌలిలో ఉన్నటువంటి కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం నిన్న నుంచి ఇప్పటి వరకు మానిటర్ చేసినటువంటి వైద్యులు ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఎందుకు అన్కాన్షియస్ అయి పడిపోవాల్సి వచ్చిందనే దానిపై కూడా పూర్తిగా ఇంతకుముందే హాస్పిటల్ సిబ్బంది ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక నోటు కూడా రిలీజ్ చేయడం జరిగింది. నిన్న ఫార్మర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ డాక్టర్ మంచు మోహన్ బాబు వాజ్ బ్రాట్ ఇన్ టు ది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ కాంటినెంటల్ హాస్పిటల్స్ Gachibowli, Hyderabad at 8:30 p.m. on 10th December 2024 with complaints of diffuse body pains, anxiety and history of loss of consciousness. పోలీసులు అధికారులు గుర్తించింది మొదటగా విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ తో పాటు అతను అన్కాన్షియస్ లో ఉన్నాడు, ఆ స్థితిలో ఇతను హాస్పిటల్లో చేరాడు అనేది కూడా దీంట్లో మెన్షన్ చేసింది. హీ వాజ్ గివెన్ immediate and necessary medical care by the specialist in the emergency department, and following a through examination he was found to be having a blunt injury below the left eye and was found with high blood pressure, increased heart rate and excessive heart rate fluctuations. Immediately all of the respective specialist attended on him. Currently he is under the care of an expert team of doctors consisting of cardiologist, neurologist,
plastic surgeons and others, and he requires close monitoring and observation. Further information will be provided if and when there is a significant change in the health condition of డాక్టర్ మోహన్ బాబు అంటూ కూడా తన హెల్త్ కండిషన్ రిపోర్ట్ సంబంధించి వైద్యులు ఇప్పటికే ఒక బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. తను ప్రధానంగా ఇంజరీ బిలో ది లెఫ్ట్ ఐ, వెడమ కన్ను కింద ఇంజురీ జరిగింది, స్వల్పమైనటువంటి ఇంజురీ జరిగింది. అతను బీపీ హై లెవెల్లో పెరిగింది, హార్ట్ రేట్ కూడా ఎక్కువగా పెరిగింది. అతను హార్ట్ సంబంధించి కొంత సమస్య ఎదుర్కొంటా ఉన్నాడంటూ కూడా దీంట్లో పర్టికులర్ గా వైద్యులు ఈ విషయాన్ని అంతా కూడా తెలియజేసి అతను 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉండాలి, మానిటర్ చేస్తా ఉన్నాము. వివిధ డాక్టర్ల బృందం, వివిధ సీనియర్ డాక్టర్లు పర్యవేక్షణ చేపడతా ఉన్నారు. ఎప్పటికప్పుడు మార్పు చెంది తను కోలుకున్నట్టయితే ఇమీడియట్ గా అతను ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తాము. ఆ వివరాలు కూడా మీడియాకు తెలియజేస్తాము. తను నిన్న వచ్చినటువంటి సిచ్యువేషన్ లో పూర్తిగా సోమసిల్లి అన్కాన్షియస్ అయి కింద పడిపోయి ఉన్నాడు. వెడమ కన్ను భాగానికి అతని గాయమైంది, బ్లడ్ ప్రెషర్ పెరిగి ఉంది అని ఒక విషయాన్ని కూడా వైద్యులు గుర్తించి ఆ హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేయడం జరిగింది. అతని మార్పు ఏదైనా క్రియేట్ అయినుంటే మాత్రం డెఫినెట్ గా ఆ మార్పుకు సంబంధించినటువంటి వివరాలు కూడా త్వరలో మీడియా ముందు తెలియజేస్తామంటూ కూడా హెల్త్ బులెటిన్ సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడం జరిగింది.